ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఈ షిప్ ఆగలేదంటే మరి అతనికి అవమానం అవుతుంది. మరి దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి. మరి కేంద్రంతోటి ఏమైనా మాట్లాడి దీన్నేమైనా షిప్ ఆపి దాన్ని మళ్ళీ ఏమన్నా విచారణ చేయమని చేపడతారా? లేకుంటే ఈ షిప్‌ని వదిలేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ షిప్పు ఒక్కసారి మనం విశ్లేషణ విధంగా చూసుకుంటే యాక్చువల్‌గా ఈ రేషన్ బియ్యం అనేది మనమే అమ్ముతున్నాం. ఇప్పుడు మన కుటుంబంలోనే మన విలేజెస్‌లో చూసుకుంటే రూ. 10కి మనమే అమ్మేస్తున్నాం. మన ఇంట్లో బస్తాలు బస్తాలు పడుంటాయి. మన ఇంట్లో నలుగురు ఉన్నామంటే 4, 5 సార్లు తీసుకున్నామంటే చాలా ఒక బస్తా వచ్చేస్తాయి. ఆ బస్తా మనమైతే అమ్మేస్తున్నాం గదా! రూ. 10కి అమ్మేస్తున్నాం. ఆ అమ్మిన బియ్యము మళ్ళీ ఇక్కడికెళ్ళి ఇప్పుడు పోర్టులున్నాయి గదా! అక్కడికే ఎళ్తున్నాయి ఆ బియ్యం అనేది. అక్కడికే ఎళ్తున్నాయి. వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది లీగల్‌గానే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కొనుక్కున్న బియ్యం నాకు అవసరం లేదని నేను అమ్మేసుకుంటున్నాను. ఆ బియ్యం అక్కడ పోర్టుల ద్వారా మళ్ళీ బయటికెళ్తున్నాయి. దానిలో అక్రమంగా కొంత ఉండొచ్చు, సక్రమంగా కొంత ఉండొచ్చు నాకు తెలిసి అనిపిస్తుంది. ఎందుకంటే రేషన్ డీలర్స్ గూడా ఎవరైతే తీసుకోరో వాళ్ళకైతే డబ్బులిచ్చి మరీ వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది మాకు బియ్యం అవసరం లేదంటే ఇప్పుడు 10 కేజీలు వాళ్ళకి తీసుకోవాలని ఉన్నప్పుడు, వాళ్ళకి బియ్యం మాకు అవసరం లేదంటే వాళ్ళు రూ. 10 ఇచ్చేస్తున్నారు.